Let's go to the word of God. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. తండ్రి అయిన దేవుడు మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని బలపరచునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రాబ్లం, ఎవ్రీ మంత్ ఏదో ఒక సమస్య, ఎవ్రీ మంత్ ఏదో ఒక కష్టము మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాం. ఆల్వేస్ పీపుల్ టార్గెట్స్ అవర్ బ్లెస్సింగ్స్. ఆల్వేస్. ఒక మనిషి ఆశీర్వాదములో లేకపోతే ఖచ్చితంగా వేరే వాడికి తెలుస్తుంది. ఒక మనిషి బ్లెస్ అవ్వకపోతే ఖచ్చితంగా వేరే వాడికి అర్థమవుతుంది. ఒక మనిషి వేరేవాడు ఎలా గ్రహించగలడంటే, ఒక మనిషి కంటిన్యూస్గా ఎదలేకపోతే వాడు ఈజీగా వేరే వాడికి అర్థమవుతాడు. దట్స్ వై పీపుల్ ఆల్వేస్ అడ్రస్ అవర్ బ్లెస్సింగ్. మీకు ఇంకా ఉద్యోగం రాలేదా? బ్లెస్సింగ్. పీపుల్ ఆల్వేస్ టార్గెట్స్ యువర్ బ్లెస్సింగ్. మీకు ఇంకా పిల్లలు లేరా? మీరు ఇంకా చదువుకోవట్లేదా? People targets our blessings. ఇంకా పెళ్లి కాలేదా? ఏం టార్గెట్ చేస్తున్నారు జనాలు? గమనించారు లేదా? చిన్నప్పటి నుంచే జరుగుతున్నాయి మన లైఫ్లో. అది వాళ్ళు ఎత్తెత్తి పొడవడం అని మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉన్నాం, కానీ అది కాదు. దట్స్ ద రియల్ ప్రాసెస్. హౌ ఎ డీమన్ పాయింట్ అవుట్స్ యూ. How a demon possessed person point outs you. Sometimes demons helps us. కొన్నిసార్లు సాతాను మనకు హెల్ప్ చేస్తుంది. మనకు ఆశీర్వాదాలు లేవని మనల్ని తట్టి చూపిస్తుంది. థ్యాంక్ యూ. కొన్నిసార్లు మీ పక్కన వాళ్ళకి ఒక జాబ్ ఇవ్వండి, నాలో ఏదైనా లేకపోతే ఎత్తి చూపించని. నాలో ఏదైనా లోపం ఉంటే ఎత్తి చూపించు. నాలో ఏదైనా ఆశీర్వాదం లేకపోతే బయటికి తీసి చూపించు, అది నాకు తెలియాలి. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ ల్యాక్ ఇన్. ఇంకా ఏం కారు లేదా? నడిచి వస్తున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు వస్తారు నడిచి? మనకేముందంటే గుచ్చుకుంటుంది, రోషం అవ్వదు, మనకు గాయపడతాం. వాడు నన్ను కారు లేదని అడిగాడే, ఖచ్చితంగా మనం కారు కొనాలే అని బాధ, అలా ఆలోచించాం. అందరి మధ్యలో నేను అవమానపడ్డాను అని మనము వేరే విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం మాటలు. ఇంకా పెళ్ళయింది, 10 సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు లేరా? అవును, నెట్ అడిగింది, నేను బాధపడాలి ఇప్పుడు అని బాధపడతాం. కానీ హన్నా వలె మోకరించి ప్రార్థన చేసి బిడ్డల్ని పొందుకుందామని ఆలోచన రాదు. నీకు ఇంకా ఉద్యోగం లేదు అని ఎవరన్నా ఏలెత్తి చూపిస్తే, ఏ రహస్య గదిలోకి వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క ఉద్యోగాన్ని పొందుకుంటే ఏమైంది? నేను ఉద్యోగం నాకు లేదు, నేను తాగుతాను, నేను తిరుగుతాను, నేను ఇంకా చెడిపోతాను. యు ఆల్వేస్ ట్రై టు క్రష్ యువర్ సెల్ఫ్, కిల్ యువర్ సెల్ఫ్. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, అపవాది వేసిన ప్రశ్నలకు కూడా సంతోషపడండి. వావ్, నాలో ఆశీర్వాదము, నాలో ఏ ఆశీర్వాదము లేదో అపవాదికి తెలుసు. వావ్, ఇంతవరకు నాకే తెలియలేదు. ఇంతవరకు అమ్మయ్యా. ఒక రకంగా మనం చూసుకుంటే అపవాది కూడా మనకు హెల్ప్ చేస్తున్నాడు. ఆమెన్. వేరే వాడు చెప్తే తెలియట్లే నీకు కారు లేదని, వేరే వాడు చెప్తే తెలియట్లేదు నీకు ఇల్లు లేదని, వేరే వాడు చెప్తే తెలియట్లేదు నీకు పిల్లలు లేరని, వేరే వాడు చెప్తే తెలియట్లేదు నీకు ఉద్యోగం లేదని. అమ్మా, వాడెవడో ఒక దెయ్యమే. వాడెవడు? వేరే వాడు చెప్తే తెలియట్లేదు నీకు ఇక్కడ మచ్చ ఉందని, వేరే వాడు చెప్తే తెలియట్లే నువ్వు పడిపోతున్నావని, వేరే వాళ్ళు చెప్తే తెలియట్లేదు, వేరే వాళ్ళు చెప్పేంత వరకు నువ్వు అగాధములో ఉన్నావు. సో థ్యాంక్స్ టు డెవిల్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు దయ్యానికి, బట్ ద లార్డ్ ఈస్ గివింగ్ సమ్ గుడ్ రెవల్యూషన్స్. ఆమెన్.
చెప్పండి, ఒరే అపవాది, థ్యాంక్ యూ వెరీ మచ్. మాలో ఆశీర్వాదాలు లేనివన్నీ బయట తీస్తున్నావు. ఇంకొకసారి నువ్వు ఇలా చెప్పలేవు. ఆమెన్, ఆమెన్. నేను ఒక సందర్భం విన్నాను. జస్ట్ ఐఎమ్ షేరింగ్ యూ. ఓకే, హోప్ యూ పీపుల్ నో సచిన్ టెండూల్కర్. ఓకే, ఒక బ్యాట్స్మెన్, ఆయన వరల్డ్స్ ఫేమస్ బ్యాట్స్మెన్, వండర్ఫుల్ బ్యాట్స్మెన్. అయితే ఒక బౌలర్ అతన్ని అవుట్ చేశాడు. అవుట్ చేసి జీవితంలో అతను ఫస్ట్ టైం ఆ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. ఎగిరి గంతులు వేసుకుంటూ చాలా హ్యాపీగా, ప్రపంచాన్ని గెలిచేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎవరు? ఆ బౌలర్. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ బౌలర్ వచ్చి ఆ బాల్ తీసుకొచ్చి, కొంచెం నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వని అడిగాడు సచిన్ని. ఎట్లుంటుంది? కాల్దా? మామూలుగా కాలదు. కాల్దా? సచిన్ ఏమడిగాడు? కొంచెం ఆటోగ్రాఫ్ పెట్టివా అంటే, యా షూర్, వై నాట్ అన్నాడు. ఎవరు? గెలిచినోడు ఓడిపోయినోడు ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడు. ఎందుకంటే వాడు ఎవరిని ఓడించాడు తెలుసా? క్రికెట్లో ఉన్న దిగ్గజాన్ని, ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ని అతను బౌల్ చేశాడు. అయితే సచిన్ తీసుకొని, ఆటోగ్రాఫే కదా నీకు కావాల్సింది, టీ అంది. బాల్ తీసుకొని సచిన్ టెండూల్కర్ అని రాసి కింద ఒక మాట రాశాడు. చెప్పమంటారా? నువ్వు జీవితంలో నన్ను అవుట్ చేయలేవని రాశాడు. నువ్వు ఇంకా జీవితంలో నన్ను ఇంకా అవుట్ చేయలేవు అని సంతకం పెట్టి తీసుకో. ఆటోగ్రాఫే కదా, కింద స్టేట్మెంట్ కూడా చూసుకున్నాడు. దట్స్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. దట్స్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. నేను దానిని మేబీ షార్ట్స్లో ఎక్కడో చూశాను. నేను దాన్ని ఆశ్చర్యపోయాను. వాడు సంతకాన్ని చూడండి, ఇంకా స్టేట్మెంట్ చూస్తాడు. వాడు ఆ స్టేట్మెంట్ ఇంకా వాడిని జీవితాంతం నిద్రపోనీదు. ఎన్నో సంవత్సరాలు అదే బ్యాట్స్మెన్కి బాల్ వేసాడు, తుక్కు బగలు కొట్టాడు వాడిని. తుక్కు 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 పండబెట్టి, నిలబెట్టి, తొంగబెట్టి, బందబెట్టి, నిలబెట్టి, పండబెట్టి, మొత్తానికి దంచి పడేసాడు వాడిని. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? జీవితంలో నువ్వు నన్ను అవుట్. ఏం స్టేట్మెంట్ అది? దమ్మున్నోడే ఇవ్వగలడు ఆ స్టేట్మెంట్, దమ్ములోనేడు ఇవ్వలేడు. మనమా సచ్చు బెండకాయలం, దయ్యం తిడుతుంటే తిట్టు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు మౌనంగా ఉండరు. దీర్ఘశాంతం గలవారు ధన్యులు, వారు ఎంత తిట్టినా, పెంటేసినా, బూడిద జల్లినా, కేకరి చూసినా గమ్ముగా తుడుచుకొని పోతారు. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు జీవితాంతం నిద్రపోతారనొద్దు. క్రైస్తవులు ఎవరు? నిద్రపోతున్న సింహాలు అంట. బాబు నెహ్రూ గారు చెప్పారు. నెహ్రూ గారు, నేనంటాను మోడీ చెప్పాలా, క్రైస్తవులు లేచిన సింహాలని. ఆమెన్, హల్లెలూయా. లెట్ మై PM సేస్ దిస్ స్లోగన్. ఓ, క్రైస్తవులు నిద్ర లేచారు, క్రైస్తవులు యోధా గోత్రపు సింహం యొక్క పిల్లలని చెప్పాలి. ఆమెన్, హల్లెలూయా. నెహ్రూకి ఒక రెవల్యూషన్ వచ్చింది అప్పుడు ఆయన PMగా ఉన్నప్పుడు. మన మోడీ సాబ్కి ఇంకో రెవల్యూషన్ వస్తుంది. క్రైస్తవులు యోధా గోత్రపు సింహం యొక్క పిల్లలు, క్రైస్తవులు రాజు యొక్క పిల్లలు. ఇప్పుడు సంతకం హైలైట్ అయిందా? స్టేట్మెంట్ హైలైట్ అయిందా? చెప్పాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆటోగ్రాఫ్ హైలైట్ అయిందా? సచిన్ రాసిన స్టేట్మెంట్ హైలైట్ అయిందా? నువ్వు చెప్పే స్టేట్మెంట్, అపవాదికి నువ్వు చెప్పే స్టేట్మెంట్ దేవుడు హైలైట్ చేస్తాడు. దట్స్ యువర్ ఫెయిత్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపము, లేని వాటిని ఉన్న వాటిని పలకడమే. అపవాది చెప్తుంది నీ దగ్గర డబ్బు లేదని, అపవాది చెప్తుంది నీ దగ్గర కారు లేదని. ఆల్వేస్ డీమన్స్, డెవిల్, లూసిఫర్ టార్గెట్స్ యువర్ బ్లెస్సింగ్. ఎంతమందికి అర్థమైంది ఇది? ఉద్యోగం లేదా? కారు లేదా? ఏమో నడిచి వస్తున్నారు, బండి లేవా? ఇంతేనా మీరు? బండి ఉందా? ఓకే. కారు లేదా? కారు లేదా? ఇంకోటి, ఒకరోజు సాపడు, ఇంకో వారం
ఏ నడిచేస్తున్నావు, కారు లేదా, బండి మీద వస్తున్నావు, కారు లేదా అంటారు. మనకి ఎక్కడెక్కడెక్కడో కాలుతుంది, మామూలుగా కాలదు. అయినా మనం రెచ్చిపోకూడదు. మనం చాలా ఓపికతో ఉండాలి, మనం చాలా సహనంతో ఉండాలి, మనం చాలా ఓపికతో. అపవాది రెచ్చగొడతాడు, మనం రెచ్చిపోకూడదు. Demon always try to point out your blessings, what you are not having. అపవాది దేన్ని టార్గెట్ చేస్తాడు? మన జీవితంలో ఏ ఆశీర్వాదము లేదో దాన్ని టార్గెట్ చేస్తాడు. బికాస్ డెవిల్ నోస్ దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ బ్లెస్సింగ్. అపవాదికి తెలుసు నువ్వు కొన్ని ఏరియాల్లో బ్లెస్ అవ్వలా. డీమన్ నోస్ దట్. దట్స్ వై మనుషుల్లో అనేక మంది దయ్యం వచ్చి డైరెక్ట్గా సాక్షాత్తు లూసిఫర్ వచ్చి మాట్లాడడం నీతో, చాలా మందిలో దూరి ఏం పెళ్ళయింది, పిల్లలు లేరా, ఏం మీ ఆయన వేస్టా, ఏం నీ యూట్రస్ పనిచేయట్లేదా, అమ్మో అసలు ఎక్కడ లేని నిన్న బాగానే స్తోత్రం షాబాబా రాబాబా అంటున్నాడు, ఈరోజు ఎందుకు ప్రభు ఇంత పెద్ద గాయం వేసింది ఇది, నిన్న చూస్తే స్తుతి 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 అనేది ఉంది ప్రార్థన కూడికలో, ఈరోజు చూస్తే నా మీద బాంబు వేసింది ఏంది. అపవాదికి సరైన సమయం చూసుకుని వేస్తాడు. నువ్వు రెడీగా ఉండాలి వేసుకోవడానికి, నువ్వు వేయించుకోవడానికి రెడీగా ఉండాలి. ఐ గాట్ అమేజ్డ్. ఆ సచిన్ ఇచ్చిన స్టేట్మెంట్ కింద రాశాడు, బాల్కి అవతల పక్క తిప్పి, జీవితంలో నువ్వు నన్ను అవుట్ చేయలేవు అన్నాడు. తన లైఫ్ టైం కెరీర్కి తీసుకున్నాడా ఆ భయంకరమైన సవాళ్ళు. అది అవమానమే కదా. మేబీ నీ దగ్గరికి ఒక అవమానం వచ్చిందేమో, దాన్ని ఘనతగా మార్చుకో. మేబీ నీ దగ్గర ఒక రోగం వచ్చిందేమో, దాన్ని ఆరోగ్యంగా మార్చుకో. మేబీ నీ దగ్గర ఒక డిజాస్టర్ వచ్చిందేమో, దాన్ని ఏం చేయాలి, నువ్వు మహిమకరంగా మార్చుకోవాలి. దేవుడికి ఈ భూమి మీద దొరికింది ఒకే ఒకటి, ఏం తెలుసా? మట్టి. ఏం దొరికింది చెప్పాలి. ఏం చేశాడు దేవుడు ఆ మట్టితో? తెలీదా? బొమ్మలు చేసి ఆడుకున్నాడా బుడ్డిలాట? ఏం చేశాడు చెప్పాలి? ఒక మనిషిని చేశాడు. వావ్ వావ్. యా, సచిన్ టెండూల్కర్, లుక్ ఎట్ హిస్ ఫెయిత్. జీవితంలో నన్ను నువ్వు అవుట్ చేయలేవని. ఈరోజు అపవాది మీ ఆశీర్వాదాల మీద ఎన్ని ట్రిగర్ చేసినా, ఎన్ని కౌంటర్ అటాక్స్ ఇచ్చినా, మీరు ఒకటే చెప్పాలా, ఈరోజు అడిగేవు బాగానే ఉంది, రేపటి నుంచి నువ్వు అడగలేవు, నీకు అడిగే ఛాన్స్ కూడా ఇవ్వను. ఆమెన్ ఆమెన్. లుక్ ఎట్ ఎ జెంటైల్ కాల్డ్ సచిన్ టెండూల్కర్. అతనికి అంత రోషం ఉంటే సర్వశక్తి గల దేవుని పిల్లల మనకెంత రోషం ఉండాలా? ఎరా ఏంది నువ్వు అదంటగా, నువ్వు ఇదంటగా. మేబీ ఒకప్పుడు బ్రదర్, ఇప్పుడు కాదు. అరే నువ్వు పెద్ద ఎదవంటగా, నువ్వు పెద్ద వేస్ట్ ఫెలో గడి ఉంటావుగా అంటే ఒకటే చెప్పాలా, అవన్నీ ఒకప్పుడు బ్రదర్, ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను. వాడు ఇంకొకసారి ఆ ప్రశ్న వేయకుండా నువ్వు దీవించబడాలి. ఆమేన్. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ సమ్ ఇంట్రడక్షన్స్. ఎంతమందికి అర్థమైంది? ఆల్వేస్ డెవిల్ టార్గెట్స్ యువర్ బ్లెస్సింగ్. నీ దగ్గర ఏ ఆశీర్వాదం లేదో దాన్ని అడుగుతూ ఉంటుంది. చాలామంది పాస్టర్లు అడుగుతూ ఉన్నారు, మీకు కారు లేదు పాస్టర్, మీకు కారు లేదు పాస్టర్, మీకు కారు లేదు. నువ్వు అడిగే లోపల నాకు కొనియచ్చు కదరా అనుకుంటా నేను. Many pastors, they ask me, you man of God, are you having car? Sorry brother, I'm not having. Oh really? Oh my God. దేవుడు ఇంకా ఇవ్వలేదా? ఓ వెరీ సాడ్. నేను పిలిచిట్రా ఏంటని, నువ్వు కారు కొనుక్కుంటావేమో, నాకు కారు దేవుడు ఇస్తాడన్నా. నువ్వు కారు కొనుక్కొని ఈఎంఐ పెట్టి మూటేసుకొని బంక మూటేసుకొని అప్పులు మూటేసుకొని భుజాల మీద వేసుకొని తిరుగుతూ ఉంటావేమో. నేను అటు ఉండను. ఐఎమ్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో స్వతంత్రుడై ఉన్నాను నేను. తెలిసి నేను ఏ కాడులు ఇరుక్కోను. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నాకు కాళ్ళు నొప్పులు వస్తాయని దేవుడికి తెలుసు. నాకు కాళ్ళు నొప్పులు వచ్చే లోపల నా ముందు పెడతాడు. ఆమెన్. అంతే. ప్రభువా ఈ యూజ్లెస్ ఫెలో నన్ను అడుగుతున్నాడు, ప్రభు ఏదేందో అడుగుతున్నాడు, తొందరగా బ్లెస్ చేయను ఆయన. అదే నేను చెప్పేది దేవుడికి. ఈ వేస్ట్ ఫెలో నన్ను వచ్చి నిలదీస్తున్నాడు, ప్రభు నీ కుమారుణ్ణి నువ్వు ఏం చేస్తున్నావు? ఈమె వచ్చి నన్ను నిలదీస్తుంది, ఏంది బ్రదర్
కారు లేదా? అబే చూడు ప్రభా, వాళ్ళకు కూడా లోకం అయిపోయాను నేను. చూడు ప్రభా, వాళ్ళు కూడా అంటున్నారు నన్ను, నీకేం చలనం లేదా? మనం ఎన్నోసార్లు రెస్పాండ్ అవుతూ ఉంటాం. నేను ఒకటే చెప్తాను దయ్యానికి, నేను ఒకటే చెప్తాను నా శత్రువులకి, శత్రువా ఈరోజు నవ్వుతున్నావేమో, రేపటి నుంచి నవ్వలేవు. చెప్పండి, శత్రువా ఈరోజు వరకు నన్ను చూసి నవ్వుతున్నావేమో, రేపటి నుంచి నవ్వలేవు, ఏడుస్తావు. ఆమేన్. అపవాదికి తెలుసు నా దగ్గర ఏం లేదో. నేను ఒకటే వాడికి ఈరోజు కూడా చెప్పాలనుకుంటాను మీ అందరి ముందు, రేపటి నుంచి ప్రశ్నను అడగలేవు. ఈ అడగడానికి రేపటి నుంచి నీ దగ్గర ఈ ప్రశ్ననే ఉండదు. ఆమేన్. అంత గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను నీ కుమారుణ్ణి, నీ దాసుణ్ణి, నీ కాడి మోసేవాడిని. నేను కూడా అపవాదికి స్టేట్మెంట్ సవాలు విసురుతున్నాను. ఈరోజు అడగగలుగుతున్నావేమో ఆ ప్రశ్న నన్ను, ఎందుకు నీ దగ్గర ఈ బ్లెస్సింగ్ లేదు? ఎందుకు బ్రదర్ మీ దగ్గర డబ్బులు లేవు? ఎందుకు బ్రదర్ మీకు పిల్లలు లేరు? ఎందుకు బ్రదర్ మీకు ఆ ఏరియాలో వీక్ ఉన్నారు? ఎందుకు బ్రదర్ మీకు ఇల్లు లేదు? ఎందుకు బ్రదర్ మీకు కారు లేదని అడుగుతున్నారేమో. రేపొద్దున అడగడానికి వాడి దగ్గర ప్రశ్న ఉండదు. ద లార్డ్ సెడ్ మీ, ఐ వాజ్ లిజనింగ్. నేను రాసుకోలేదు, నేను విన్నాను. నేను విన్ని మైండ్లో పెట్టుకున్నాను దేవుడు చెప్పిన మాటలు. యా, ద ఆల్వేస్ డీమన్స్ టార్గెట్స్ అవర్ బ్లెస్సింగ్. నేను అంటాను ఈరోజు, థ్యాంక్స్ టు డీమన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలియని ఆశీర్వాదాలను గుర్తు చేసావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం. సో టుడే మై సర్మన్ టైటిల్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ టైమ్ టు ప్లాంట్ ఇన్ ద రైట్ ప్లేస్. It's time to plant in the right place. సరి అయిన స్థలములో నాటబడ్డానికి ఇదే సరి అయిన సమయము. It's time to plant in the right place. Let's read that. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఇట్స్ టైమ్ టు ప్లాంట్ ఇన్ ద రైట్ ప్లేస్. మంచి స్థలములో నాటబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆమేన్. నాటబడిన చెట్లు, నాటబడని చెట్లు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం. లెట్స్ సీ దట్. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. వావ్. అతడు చేయునదంతయు సఫలమగును. అమేజింగ్, అమేజింగ్. సో ఒక క్రైస్తవుడు, దేవుని కుమారుడు ఎక్కడ నాటబడాలి? ఎక్కడ మనము నాటబడితే బ్లెస్ అవుతాం? ఎక్కడ మన ఆత్మీయ జీవితము నాటబడితే బ్లెస్ అవుతాం? ఎక్కడ మనము నాటబడితే మన ఆకు వాడిపోదు? ఎక్కడ మనము నాటబడితే మన యొక్క ఫలాలు ఫలించకుండా ఆగిపోము? చూడండి, మన జీవితాల్లో సడన్గా ఉద్యోగాలు పోతాయి. తెలీదు, సడన్గా పోతాయి ఉద్యోగాలు. సడన్గా కొన్ని కుటుంబాల్లో భర్త చనిపోతాడు. సడన్గా కొన్ని కుటుంబాల్లో భార్య చనిపోతుందని. సడన్గా కొన్ని ఆకులు వాడిపోతూ ఉంటాయి. సడన్గా కొన్ని చెట్లు కాయలు కాయడము ఆపేస్తూ ఉంటాయి. సో వీ కెన్ సీ డిజాస్టర్స్ ఇన్ సమ్ ఫ్యామిలీస్. వీ కెన్ సీ డిజాస్టర్స్ ఇన్ సమ్ పర్సనల్ లైఫ్స్. ప్రతి నెల డబ్బు వచ్చేది సడన్గా ఆగిపోద్ది. సడన్గా రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, సడన్గా ప్రార్థన చేయడం ఆపేస్తూ ఉంటాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్? ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టుడే, ఆర్ యూ ప్లాంటెడ్ ఎట్ ద రైట్ ప్లేస్? నువ్వు సరైన స్థలములో ప్లాంట్ చేయబడ్డావా? నువ్వు సరైనటువంటి దేవుడి దగ్గర ఉన్నావా? నువ్వు సరైనటువంటి వాక్యము దగ్గర నువ్వు ఉన్నావా అని ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అండ్ ద లార్డ్ ఈస్ హెల్పింగ్ us to be in a right area.
వెరీ సింపుల్. వీధులు ఎలా ఉంటాయి కుక్కలు? అయ్యా మురుగుతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఇంకా అమ్మా చెప్పేసారు ఆన్సర్, కొత్తగా చెప్పండి అమ్మా. ఆంటీయా అమ్మా? ఆకలితో ఉంటాయి. ఇంకా ఏమ్మా చెప్పు చెప్పుమా. మురిగిగా ఉంటాయి. ఇంకా చెప్పు తల్లి. ఎట్లుంటాయి కుక్కలు? వీధుల కుక్కలు ఎట్లుంటాయి కుక్కలు? ఎప్పుడు చూడలేదమ్మా? నీట్గా పరిశుద్ధంగా పవిత్రంగా స్నానం చేసుకొని 3 పూట్ల భోంచేసి ఉంటాయా? ఉండవు. చెప్తాను వినండి. వీధిలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అని దానికి పేరు. స్ట్రీట్ డాగ్స్ ఎలా ఉంటాయంటే, నంబర్ 1 ఆకలితో ఉంటాయి, నంబర్ 2 మురికితో ఉంటాయి, నంబర్ 3 యజమానుడు లేకుండా ఉంటాయి, నంబర్ 4 మెంటలెక్కి ఉంటాయి, నంబర్ 5 తెక్కలెక్కి ఉంటాయి, ఇంకోటి నంబర్ 6 ఇల్లు వాకిలు ఉండవు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ అంటే, వీధి కుక్కలంటే వాటికి ఎవరు పెంచరు. అందుకనే నువ్వు వీధి కుక్కలని ఈరోజు చూడు, ఇంకో నెల తర్వాత చూడు, అలానే ఉంటాయి. లావవు, సన్నగవ్వవు, అలానే ఉంటాయి. స్టాండర్డ్ బాడీ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అవును, ఎందుకంటే వాటికి సరైన ఫుడ్ ఎముకలే ఉంటాయి. వీధిలో కుక్కకి మొక్కం బొక్కలే. ఎందుకంటే దాన్ని ఎవరు పోషించరు. యజమానుడు ఉండడు. దట్ ఈస్ నాట్ హెల్దీ. రోగం వచ్చినా పట్టించుకోరు, వ్యాధి వచ్చినా పట్టించుకోరు. ఎవరు ఏదో మనలాంటి వాళ్ళు పార్లేజీ బిస్కెట్ తీసుకున్నప్పుడు అట్లా కుక్కలకి బిస్కెట్ వేస్తే పరలోకాన్ని బోరు. జాగ్రత్త, సరేనా? సో వీధిలో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ ఎలా ఉన్నాయి? ఒక డాగ్ని కొనుక్కొని ఉంటే ఆ కుక్క ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? నంబర్ 1 ఆరోగ్యంగా ఉంటుంది, నంబర్ 2 కడుపు నిండా 3 పూట్ల అన్నం తింటుంది, నంబర్ 3 ఎప్పుడూ కూడా హెల్దీగా ఉంటుంది, నంబర్ 4 యజమానుడు ఉంటుంది, నంబర్ 5 క్రమశిక్షణ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, అండ్ నంబర్ 6 ఆ యజమానుడికి అది నమ్మకంగా ఉంటుంది. చూడండి ఈ చెట్లు ఎలా ఉన్నాయి? అది నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే ఈరోజు ఒక క్రైస్తవుడు ఎక్కడ నాటబడాలి, ఎక్కడ రూట్స్ వెళ్ళాలి అని మనం ఆలోచిస్తే నీటి కాలువల దగ్గరనే మనము ఉండాలి. ఇట్స్ ఆల్ ఎ స్పిరిచువల్ సైన్. నీటి కాలువల యోరన నాటబడాలి, నీటిలో కాదు, నీటి పక్కన. ఆమేన్. నీరు అనగా పరిశుద్ధాత్మునికి సాదృశ్యము. మనం ఎక్కడ నాటబడాలి, మనలో ఎవరు ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు అనే నీళ్లు మనలో ఉంటే యేసు క్రీస్తు వేసిన ప్రతి విత్తనము గొప్పగా ఫలిస్తుంది. ఆమేన్. సేవకుడు వేసిన ప్రతి విత్తనము నీలో ఫలిస్తుంది. బ్రదర్, లాస్ట్ ఇయర్ ఒక ప్రవచనం చెప్పారు, ఒక వాగ్దానం ఇచ్చారు, ఇంకా మా అబ్బాయిలో మా అమ్మాయిలో నెరవేరలేదు బ్రదర్ అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. మీకు కూడా చాలా ప్రశ్నలు వచ్చి ఉంటాయి. నేను ఒకటే అంటాను, యేసు ప్రభువే కాదండి, మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఈవెన్ హోలీ స్పిరిట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ లైఫ్స్. ఒక చెట్టు ఎలా ఎదిగింది? యేసయ్య వల్ల. ఒక చెట్టు ఆకులు వాడకుండా ఉండాలంటే ఎవరి వల్ల? పరిశుద్ధాత్ముడు వల్ల. ఒక చెట్టు ఫలించాలంటే ఎవరి వల్ల? పరిశుద్ధాత్ముడు వల్ల. So if you are not planted in the Holy Spirit, if you are not planted near the still water, how can you will be blessed, and how can you will be healthy, how can you will be fruitful? ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడితో లేకపోతే ఎలా వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు? ఆమేన్. ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడితో లేకపోతే ఎలా ఫలిస్తూ ఉంటాడు? ఎలా? నో వే. చెప్దాం అందరం, పరిశుద్ధాత్ముడా. గట్టిగా, పరిశుద్ధాత్ముడా. అందరం చెప్దాం, పరిశుద్ధాత్ముడా నీలో నాటబడాలనుకుంటున్నాను, నీలో నాటబడాలనుకుంటున్నాను, ఫలించాలనుకుంటున్నాను, ఆకు వాడకుండా ఉండాలనుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఒక ఆకు వాడిపోతుంటుందో దాని అర్థం ఏం తెలుసా? ఆ చెట్టుకు జీవము లేదని అర్థం.
కానీ యేసు ప్రభు యొక్క ఫార్మాట్ ఏం తెలుసా? ఈ భూమి మీదన్న చెట్లు ఆకులు రాలిపోవచ్చేమో, కానీ క్రైస్తవుడి యొక్క ఆకులు రాలిపోకూడదు. ఆమెన్. అంటే ఈ భూమి మీద ఎవరికి రోగాలు వచ్చినా, రోగాలు రాకపోయినా, క్రైస్తవుడికి, దేవుని కుమారుడికి రోగము చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. ఆమెన్. లెట్ us లీడ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. ఆమెన్. అసాధారణకరమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ఆమెన్. నీ పక్కన ఒక జ్వరము గల్లోడు 100 రోజులున్నా నీకు జ్వరం రాకుండా ఉండును గాక. నీ పక్కన ఒకడికి జలుబున్నా 100 రోజులు దాటినా నీకు అసలు అది రాకుండా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో నా ఆకు వాడదు, నా ఆకు వాడదు. ఆమెన్. అంటే మనకు అనారోగ్యము రాదు, రాకూడదు, రానివ్వను. ఆమెన్. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆమెన్. ఈరోజు మనమందరము కూడా నీటి కాలువల ఏరున నాటబడెదము గాక. ఆమెన్. పరిశుద్ధాత్ముడి దగ్గర, పరిశుద్ధాత్ముని యొక్క పక్కన, పరిశుద్ధాత్మునిలో మనము నాటబడెదము గాక. Then our plant will see harvest. Then our plant will see green leaves. Then our plant will see what? Great fruits. Amen. Hallelujah. మనము మంచిగా ఫలించాలంటే, మనము ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో మనము సహవాసము చేసేదము గాక. Let us say, good morning Holy Spirit. Holy Spirit, I'm going out. Holy Spirit, I'm coming in. Holy Spirit, I'm going to college. Holy Spirit, I'm going to job. Holy Spirit, I am doing something. Holy Spirit, come with me. I need you. I need you. Amen. 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 సో ఈ భూమి మీద మనకు ఒక సుపీరియర్ పవర్, సుపీరియర్ స్ట్రెంగ్త్, సుపీరియర్ పర్సన్ మనకు హెల్ప్ చేయాలి. లేదంటే ఈ రోగిష్టి భూముల మీద మనం ఉండలేం. ఏమో ఎవరి పక్కన ఏమో రోగాలు ఉన్నాయో కదా. కొన్ని 100 మంది పొలవమని ముందు నా ముందు నిలబడతారు. ఎవరు? ఆరోగ్యవంతులా? కాదు, మొత్తం రోగులే. స్టిల్ చెప్పండి, ఏం బాగలేదు. And I release life upon them. I release life. నాకే వాడిపోతే ఇంకా మీ వాడిపోయిన ఆకులు నేనాడు బాగు చేసేది, అంతే కదా. If I'm not healthy, and how can I heal you? If I'm not double healthy, how can I heal you? నాకే ఆరోగ్యం సక్రంగా లేకపోతే ఒకటే చెప్తా, దేవుడు బాగు చేస్తాడులే, పో ఇంటికి, అంతే. Another day, last week, I think I was in a different place. ఒక చర్చ్లో మీటింగ్లో ఉన్నప్పుడు ఒక ముస్లిం లేడీ, she came to the church. Down syndrome baby, or we can call her as, ఏ ఎముక కరెక్ట్గా లేదు. she is 15 months old. మెడ పడిపోయింది, చెయ్యి వంగిపోయింది, నడుము ఊడిపోయింది, కూర్చోలేదు బిడ్డ, నిలబడలేదు, పనుకోలేదు. షీఈస్ నాట్ అట్ ఆల్ టాకింగ్. ఏడ్ చేసింది ఆ పాప. మేము బుర్క వేసుకొచ్చింది. నాకు ఆమె చూడగానే చాలా ఆనందం వేసింది. ప్రభా, ఈరోజు కొత్త మీటింగ్కి కొత్త ఆత్మ వచ్చింది ప్రభా. బిడ్డ నీమా అంటే, లేదు బ్రదర్ మీరు ఎక్కువసేపు పట్టుకోలేరంటే. ఏమైందంటే బోన్స్ సరిగ్గా లేవు వెనకాల. 2-3 గంటల నుంచి అందరికి ప్రార్థనలు చేస్తున్నాను, అందరూ బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఆమె లాస్ట్లో ప్రేయర్ చేయించుకుందామని ఆమె రెడీగా ఉంది. వచ్చింది, సరే ఏం చేద్దాం, సరే రా పెట్టు చేస్తాను చెప్పి ఆ పాపని కింద పండుకోబెట్టాను. ద లార్డ్ టచ్డ్ హర్, ద లార్డ్ టచ్డ్ హర్. ఎవరు పోలా, పొలో మనకి గుంపులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఈడేం చేస్తాడు, ఇప్పుడు ఈడేం చేస్తాడు, ఇప్పుడు ఏం చూస్తాను అందరూ. నేను అనుకున్న, అబ్బా ఇదే మంచి మోక ప్రభా, కమ్ ఆన్ ఫాదర్, రైజ్ హర్ అప్, లేపు 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 అన్నాను. చిన్న మార్పులు కలగడం ప్రారంభమైంది. ఎముకలు సెట్ అవ్వడం ప్రారంభమైంది. ఎముకలు కరెక్ట్గా రావడం ప్రారంభమవుతున్నాయి. ఆమేన్. The people are watching the miracle. The people are watching the miracle. ఆ అద్భుతం చేసేటప్పుడు టైం అని తెలుసా? రాత్రి 1:30, 1:30. 1:30కి
చర్చు ఓ అని పొలోమ నిండిపోయింది. చేస్తా ఉన్నాను. వావ్. మొదటి జామున ప్రభు ఒకరిని స్వస్థపరిచే కృపనిచ్చాడు. ఫాదర్, మీ అందరూ దేవుని బిడ్డలుగా ఉన్నారేమో, ఈ మొక్కటి దేవుని నమ్మడానికి వచ్చింది. మీ అందరూ ఈ బిడ్డ లేచి నడుస్తూ నిలబడుతుంది. నేబీ ప్రభు చిత్తమైతే మళ్ళీ ఈ చర్చకు వస్తాను, ఆ పాప నా పక్కన నిలబడుతుంది అన్నాను. షీ క్రైడ్. ఏడ్చేసింది. చిన్న చిన్న అద్భుతాలు కొంచెం అట్ట కదిలించి ఆమె మాట్లాడడం. తర్వాత ఆ పాప నా చేయి పట్టేసుకుంది, ఇట్లా వదలట్లేదు. ఆమె నన్ను ఇట్లే చూస్తుంది. వెయిట్ అన్నాను, నీ కూతురు బాగుపడుతుంది అన్నాను. The Lord did miracle and he is an amazing God. నేను ఎక్కడికి వెళ్తే నాతో దేవుడు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. And he does miracles and miracles. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఒక అన్యుడే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగలిగితే దేవుని బిడ్డలు మనం ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆమేన్. అపవాది ఈరోజు నాకు బండి లేదు, కారు లేదు, బిడ్డలు లేరు, అది లేదు, ఆశీర్వాదం లేదని పొడిచి చంపుతున్నావు కదా, జీవితంలో అటువంటి ప్రశ్నలు వేయకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నీవు జీవితంలో ఈ ప్రశ్నలు నన్ను మళ్ళీ రిపీట్ చేయలేవు. యు విల్ నెవర్ అండ్ ఎవర్ రిపీట్ ద సేమ్ క్వశ్చన్స్ ఇన్ మై లైఫ్. యు నెవర్ అండ్ ఎవర్. నువ్వు అడగలేవురా, నీ వల్ల కాదు, ఛాన్సే లేదు. ఆమేన్. నేను నమ్ముతున్నాను జీవితంలో మళ్ళీ ఆ క్వశ్చన్లు రిపీట్ అవ్వవని. ఎంతమంది నమ్ముతున్నారు? వాడు ఇంకా మీ జీవితంలో ఈరోజు రిపీట్ చేసిన క్వశ్చన్లు మళ్ళీ రిపీట్ చేయలేడు. బికాస్ దేవుడు ఆ అవకాశం మళ్ళీ ఇంకోసారి వాడికి ఇవ్వడు. బికాస్ మీరు నీటి కాలువల ఎరున నాటబడబోతున్నారు కాబట్టి. ఆమేన్. టుడే ఈస్ ద రైట్ డే. It's time to plant in the right place. It's time to plant in the right area. It's time to plant in the right situations. మంచి నేలలో మనం విత్తబడాలి. నీటి వాగుల పక్కన మనం విత్తబడాలి. ఎవరు నీళ్లు పోసినా, ఎవరు నీళ్ళకి పోయిపోయినా పరిశుద్ధాత్ముడు మీకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆమేన్. ఆకు వాడదు, కొమ్మ రాలదు, ఫలిస్తూనే ఉంటారు. 365 days పంట మన దగ్గర ఉండును గాక. గట్టిగా 365 రోజులు మనం ఫలించును గాక. ఆమేన్. 365 days. Let us bear fruit every day. Let us be fruitful every day. Let us be a blessing every day. Let us be, a glorious life. Let us lead a glorious life every day. Amen. Amen. Number 2. కీర్తనలు 92:13. Let's go to Psalm 92:13. Yeah. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. Wow. Hey, look at that second plantation. దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు రెండవదిగా ఎక్కడ నాటబడాలంటే దేవుని మందిర ఆవరణములలో. ఆమేన్, హల్లెలూయా. అండ్ నంబర్ 1, నీటి వాగుల పక్కన మనము నాటబడాలి. అండ్ నంబర్ 2, దేవుని మందిరములో మనము నాటబడిన వారమైతే వాళ్ళు దేవుని మందిరములో వర్ధిల్లుతారు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ప్లాంటెడ్ అట్ ద రైట్ ప్లేస్, నీ ఆకు వాడదు, కొమ్మ రాలదు, నువ్వు ఫలిస్తూనే ఉంటావు 360 రోజులు. అది నువ్వు. ఆమేన్. ఇప్పుడు నువ్వు నీ పిల్లలు ఎక్కడ నాటబడాలి చెప్పాలి? దేవుని మందిరములో. నువ్వు ఇంట్లో, పెద్దమ్మల ఇంట్లో, పెదనాయన ఇంట్లో, మామింట్లో, అత్తింట్లో, బాబాయ్ ఇంట్లో, ఊర్లో, పల్లెటూరులో, ముక్కుటూరులో, తర్వాత అండర్ గ్రౌండ్లో నాటబడితే అట్టించట్టే. కానీ ఈరోజు దేవుడి బిడ్డలకి దేవుడు ఒక మంచి
వర్తమానాన్ని, ఒక మంచి సర్మన్ని, ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ఇన్ఫర్మేషన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈరోజు మీరు ఎక్కడ నాటబడాలి? నీటి వాగుల పక్కన నాటబడండి. మీ పిల్లలు ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడితే యెహోవా మందిరములో నాటబడిన వారు వర్ధిల్లెదరు. ఆమేన్, ఆమేన్. రైట్ స్కూల్ గురించి ఆలోచిస్తాం, రైట్ కాలేజ్ గురించి ఆలోచిస్తాం, రైట్ ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తాం, రైట్ ఉద్యోగం గురించి ఆలోచిస్తాం. బట్ యు నెవర్ థింక్ అబౌట్ రైట్ చర్చ్. నా బిడ్డల్ని రైట్ చర్చ్కి పంపించాలి, నా బిడ్డల్ని రైట్ చర్చ్లో నేను నాటబడింప చేయాలి, నా బిడ్డలు రైట్ చర్చ్లో యెహోవా మందిరములో నాటబడాలి. ఇంకోటి, మీ బిడ్డల మేలు మీరు కోరితే యెహోవా మందిరంలో నాటుతారు మీరు. ఆమేన్. బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్, మా అబ్బాయి చర్చికి రావట్లేదు. ప్రేయర్ చేయండి బ్రదర్, మా అమ్మాయి చర్చికి రావట్లేదు. ప్రేయర్ చేయండి బ్రదర్. వెరీ డిజాస్టర్స్. చాలా కుటుంబాలలో ఎన్నో రకాల కష్టాలు, బాధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నేను ఒకటే నమ్ముతాను, ఎవ్రీ యంగ్స్టర్ నో దట్ ఈజిఎం ఇస్ ఎ బ్లెస్డ్ ప్లేస్. ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలకి తెలుసు ఈజిఎం మందిరంలో ఉంటే వర్ధిల్లుతామని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మనము రైట్ ప్లేస్లో నాటబడితేనే వర్ధిల్లుతాం. రైట్ ప్లేస్లో నాటబడకపోతే ఏమైపోతాం తెలుసా? తెలీదు. ఏమైపోతాం కూడా తెలీదు. We need to be planted at the right place. నేనంటాను, పెద్దవాళ్ళు, మెచ్యూరిటీ గల వాళ్ళు నీటి వాగుల పక్కన నాటబడాలి. ఈరోజు కుటుంబ సమేతంగా నువ్వు మందిరంలో నాటబడాలి. నీటి వాగుల పక్కన నువ్వు నాటబడితే, పరిశుద్ధాత్ముడితో నువ్వు నాటబడితే, పరిశుద్ధాత్ముడితో నువ్వు సహవాసంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక చర్చికి వెళ్తావు. పరిశుద్ధాత్ముడితో నువ్వు నాటబడలేదా, నువ్వు ఏ చర్చికి పోవు. ఇంట్లో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ మనమందరము కూసోని పాడుకుందాము. If you're really connected with the Holy Spirit, the Holy Spirit will upgrade you. The Holy Spirit will upgrade your children. అదే స్థితిగతులు దేవుడు పెట్టడు. నువ్వు పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయగలిగితే the Lord will send you to the right church and you, your children will be prospered. నీవు, నీ పిల్లలు ఏమవుతారు? వర్ధిల్లుతారు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. ఈరోజు నా కళ్ళారా నేను ఎన్నో యవనస్తుల జీవితాల్లో, ఎన్నో కుటుంబాలు చూశాను. వాళ్ళు మందిరానికి వచ్చిన తర్వాత వర్ధిల్లడం. ఐ హ్యావ్ సీన్ మెనీ ఫ్యామిలీస్ దట్ if they came here and they got prospered. They came here, they got prospered. ఇంకోటి, ప్రాస్పరిటీ అనేది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కాదు. దాన్ని పెంచుకుంటూ పోవాలంటే మనం యెహోవా మందిరములో కరెక్ట్గా నాటబడి ఫిక్స్ అయిపోవాలి. ఏం చేయాలి? నాటబడి స్థిరపడిపోయి ఉండిపోవాలా. అప్పుడు నువ్వు దినదినాభివృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు నీకు. అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో వర్ధిల్లుతూనే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం యెషయా గ్రంథము 44:4. లెట్స్ సీ సమ్ డిఫరెంట్ ప్లాంటేషన్స్ ఆర్ అరేంజ్మెంట్స్. 44 verse number 4 Isaiah. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్ల గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇజ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. చాలుమా. నీటి కాలువల యొద్ద నాటబడి నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగును. ఎప్పుడైతే నీటి కాలువల యొద్ద మందిరములో నువ్వు నాటబడతావో నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. ఆమేన్, ఆమేన్. నా అదర్ డే ఐ వాస్ టాకింగ్ టు మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక సేవకుడితో నేను మాట్లాడుతున్నాను. నేను ఆ సేవకుడికి ఒకటే చెప్పాను. అతను నా స్పెషాలిటీ ఆ సేవకుడికి తెలుసు.
అండ్ హీ వాజ్ టెల్లింగ్ మీ, ఆయన నాకు చెప్తా ఉన్నాడు, నీ స్పెషాలిటీ ఇది అంటే, ఎస్ పాస్టర్ ఐ నో దట్. నా స్పెషాలిటీ ఏం తెలుసా? ఎవరిని దీన స్థితిలో ఉంచను, సంపన్న స్థితిలోకి తీసుకెళ్తాను. ఆమెన్, ఆమెన్. ఎవరిని అదే పేదరికములో, దరిద్రములో, గడ్డుతనములో, చీకట్లో ఉంచను. ఐ విల్ పిక్ దెమ్, వాళ్ళని పైకి లేపేస్తాను నిన్ను. ఆమెన్. దట్స్ వాట్ మై కాలింగ్. ఎవ్వరు ఈ స్థితి నెక్స్ట్ ఇయర్ చూడరు. ఆమెన్. మీ స్థితి మారుతుంది. ఆమెన్. మారుస్తా, మార్చేస్తాను. నా దేవుడు మారిపిస్తాడు. నేను పలుకుతా ఉంటా, మీ స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఆమెన్, ఆమెన్. నేను పలుకుతా ఉన్నాను, ఇప్పుడు దాకా మీ స్థితిగతులు మారాయి. నేను ఇంకా మీ జీవితంలో పలుకుతూనే ఉంటాను. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు తర్వాత మీరు బ్లెస్ అయితే ఫస్ట్ 2% సంతోషపడే దేవుడు తెలుసా? నేనే. మేబీ మీ పక్కన కూర్చున్నోళ్ళు, మేబీ మీ ఎదురు కూర్చున్నోళ్ళు, ముందు వెనకాల కూర్చున్నోళ్ళు, మీరు బ్లెస్ అయినా, కారు కొన్నా, స్కూటర్ కొన్నా, బండి కొన్నా, గుడిసి కొన్నా కుళ్ళుకొని చేస్తారేమో. బట్ నేను, వెన్ యూ గాట్ బ్లెస్డ్, మీరు దీవించబడితే ఈ భూమి మీద ఆనందపడేది ఫస్ట్ నేనే. ఆమెన్. 2016 the Lord said, my son, I'll give me a car, man, I'll give you a car అన్నాడు. నేను ఒక కార్ ఇస్తాను నీకు అన్నాడు. నేను దేవుడితో ఒకటే చెప్పాను, నాకు వద్దన్నాను. నాకు వద్దు ప్రభువా. నా బిడ్డలు అనేక మంది నడిచి వస్తున్నారు చర్చికి, నా బిడ్డలు అనేక మంది కారులు లేకుండా ఉన్నారు, ముందు వాళ్ళకి అన్నాను. అప్పుడు చర్చిలో 2-3 కార్లు కొనేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను. ద లార్డ్ ఆనర్డ్ మై వర్డ్. నేను బ్లెస్ అవ్వడం ఎంతసేపు? పిచ్చి మొక్కలారా. ఫాదర్ 10 కార్లు పంపించండి, ఇప్పుడే పంపిస్తాడు దేవుడు, పెద్ద విషయం కాదు. బట్ ద లార్డ్ ఆనర్డ్ మై వర్డ్. ఫాదర్, నాకు కాదు ప్రభు ముందు కారు, నేనే ఆడకపోతాను, ఏకాంగి నేను ఒక్కనే ఉంటాను, నాకెందుకు ప్రభు కారు పెట్టా, ఎండలో పెడతా, నేను ముందు పిల్లలకి ప్రభు అన్నాను. ద లార్డ్ ఆనర్డ్ మై వర్డ్. దేవుడు భయంకరంగా దీవించాడు. చాలా సంతోషపడ్డాను నేను. యెహోవా మందిరములో నాటబడితే నువ్వు ప్రాస్పర్ అవుతావు, ఎదుగుతావు. ఆమేన్. నాటబడాలి. నీ కూతురు మందిరంలో నాటబడితే 2వ రోజు పెరిగేబాక, నీ కొడుకు మందిరంలో నాటబడితే 3వ రోజు పెరిగేబాక, నీ భార్య మందిరంలో నాటబడితే 5వ రోజు పెరిగేబాక, నీ పెనిమిటి మందిరంలో నాటబడితే 5వ రోజు 6వ రోజు నెల తర్వాత పెరిగేబాక. Many people are taking off the roots and trees. Are you like that? అలా లేరుగా మీరెవరు? ఎవరు ఉన్నారా? నీ పెనిమిటి కానీ, నీ భార్య, నీ బిడ్డలు కానీ యెహోవా మందిరములో నాటబడినప్పుడు నువ్వు దాన్ని పెరిగేసావా, దేవుడు నిన్ను పెరిగేస్తాడు. జాగ్రత్త. నెవర్ డూ దట్. Luke chapter 13 verse number 6. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఓకే. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అది అర్థమవుతుందా? ఒక దేవుని కుమారుడు, ఒక దేవుని కుమార్తె ఎక్కడ నాటబడాలి? మందిరములో, నీటి కాలువలో. ఎవరన్నా ఇక్కడ చూడండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడంట. ద్రాక్ష తోట మంచిదే, అంజూరపు చెట్టు ఏంటి? అసలు అది దుర్మార్గు చెట్టు. అది ఒక పండు అడిగితే ఇంకో పండు ఇస్తుంది. అంటే నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత చెడిపోవడం అంటూ ఉంటుందా? నో. దేవుడిలోకి వచ్చిన తర్వాత, దేవుడితో నడిచిన తర్వాత పడిపోవడం అనేది జరుగుతుందా? నో, నెవర్. పాపం ఆయన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేసినప్పుడు
ఆ ఫలముల కొరకు ఎదురు చూస్తే ఒక్క ఫలం కూడా రాలేదు. మేబీ నీ కూతుర్ని మంచి స్కూల్లో వేస్తున్నావేమో, నీ కొడుకుని మంచి కాలేజీలో చదివిపిస్తున్నావేమో. వెన్ యూ ఎక్స్పెక్ట్ మంచితనం దొరకదు. వెన్ యూ ఎక్స్పెక్ట్ మర్సీ దొరకదు. వెన్ యూ ఎక్స్పెక్ట్ గ్రేస్ దొరకదు. అవి ఎక్కడ దొరుకుతాయి? యెహోవా మందిరములో నాటబడితేనే. బ్రదర్, మా అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వాడు బాగుపడరా అని పంపిస్తే వాడు చెడిపోయాడేంటి బ్రదర్ కదా? ఎక్కడికి పంపించావు నువ్వు? బాగుపడమని. అమ్మా, అయ్యా, అబ్బా, మమ్మీ, డాడీ, మీరంత మంచోళ్ళు భూమి మీద ఎవరు లేరు. వీడు బాగుపడరా, మందిరానికి వెళ్ళరా అని చెప్పరు. వీడు బాగుపడతాడని కాలేజ్కి వెళ్తే డుమ్మా కొట్టి సినిమాకు పోతున్నాడు బ్రదర్. నువ్వు ఎక్కడ నాటేవు బ్రదర్? ఏం ఫలం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు నీ కుమారుని కాలేజీలో, నీ కుమార్తెని అక్కడిక్కడ చదివిస్తూ మంచి ఫలాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నా కుమార్తె రావు. వస్తాయా? ఐ హ్యావ్ సీన్ మెనీ స్టోరీస్ ఆఫ్ పేరెంట్స్ బాగుపడమని అమ్మాయిని కాలేజీకి పంపిస్తే ఆ అమ్మాయి ఇటు చేస్తుందని అనుకోలేదు బ్రదర్. నేను ప్రేమ అంట, దోమంట, ఏగంట, తర్వాత బెల్లం అంట, చక్కెరంట, ఏందేందో చేస్తుంది బ్రదర్. నేను ఒకటే అంటాను, బయట దొరికేది అయ్యే. మంచితనం దొరుకుతుందా నీకు? సాత్వికం దొరుకుతుందా నీకు? కృప దొరుకుతుందా నీకు కాలేజీలో? దే టెల్ అబౌట్ హోలీ స్పిరిట్ గిఫ్ట్స్. Did they tell about the fruits of the Spirit? Did they tell about the Holy Spirit? Did they tell about Jesus? No. పాపం ఒబామా గారు వచ్చినప్పుడు అమెరికాలో బైబిల్ అనేది ఒక సబ్జెక్ట్. బైబిల్ అనేది ఒక సబ్జెక్ట్. ఏ స్కూల్లో చదివినా, ఏ కాలేజ్ చదివినా బైబిల్ అనే సబ్జెక్ట్ పక్కా ఉంటుంది వాళ్ళకి. ఆ మహాజ్ఞాని వచ్చి బైబిల్ అనే సబ్జెక్ట్ తీసేసాడు. సబ్జెక్ట్ అది వద్దు, చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు, తీసేసేయండి అని అన్నాడు. ప్రభు వాడిని తీసేసాడు. తీసేయలేదా? తీసాడా? అంతే. నువ్వు కాలేజీకి వెళ్ళి మంచి మాటలు నేర్చుకో అంటే నువ్వు ఈ సినిమా పోతున్నావు. కాలేజీకి అని చెప్పి డుమ్మా కొట్టి నువ్వు పబ్బులకి షికార్లకు పోతున్నావా? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేసి నువ్వు ఎలా అంజూరపు ఫలములు వెతుకుతావు నా కుమారుడా? రావు. నువ్వు బయట కాలేజీల్లో, ఉద్యోగాలలో అక్కడ ఇక్కడ జాయిన్ చేసి మంచి ప్రవర్తనను నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నా పెనిమిటి మంచిగా ఉండాలి, ఊరంతా తిరగాలి. ఊరు తిరిగి మంచిగా రాడు, చెడిపోయి వస్తాడు. ఒక్కసారి మందిరానికి వచ్చిపో, చెడిపోయినాడు కూడా బాగుపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద చాలా మందికి అర్థం కావట్లేదు యెహోవా మందిరములో నాటబడితే ఏం జరుగుతుందో. నేను ఒకటే అంటాను, మీరు నాటబడి సంపూర్ణంగా ఉండి చూపించండి అనేకులకి. యెహోవా మందిరములో నాటబడితే ఇలా ఉంటుందిరా జీవితం అని చూపించండి. భయపడతారు, పరిగిస్తారు. ఆమేన్. మీకే పునాది సరిగ్గా లేకపోతే, మీరే స్థిరంగా మందిరములో నాటబడకపోతే మీరు వర్ధిల్లలేరు. ఎలా ఉంటుందో తెలుసా? ఒక స్త్రీ బిడ్డను కన్సీవ్ అయిన తర్వాత 9 నెలలు ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి లోపల పెంచి ఒక 5 రోజుల్లో డెలివరీ అయితే 5 రోజుల ముందు అబార్షన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. Many people, they are about to be blessed. చాలామంది ఇంకొక సంవత్సరంలో, నెలలో, వారంలో బ్లెస్ అవుతారు. చెట్టు అటు తీసి లేపి అట్టేసుకుంటారు. ఫలిస్తుందా? ఆకు వాడిపోయి, పుల్లలు వాడిపోయి, పిందెలు రాలిపోయి, ఎండిపోయిన చెట్టు. చూసారు ఎప్పుడైనా ఎండిపోయిన చెట్టు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా? బాగుంటుందా? చీచి చూడలేము. ఆకులున్న చెట్టును చూడగలం, కాయలున్న చెట్టును చూడగలం, ఫలములు ఉన్న చెట్టును చూడగలం.
ఈరోజు మనల్ని చూడాలంటే ఆకు వాడకూడదు, ఫలము రాలకూడదు. ఆమెన్, ఆమెన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వేర్ యూ ప్లాంట్ యువర్ ట్రీ. ఇది చాలా అవసరము, ఎక్కడ నువ్వు నాటబడ్డావో. ఆమెన్. నువ్వు రైట్ ప్లేస్లో నాటబడితే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లి తీరతావు. ఆమెన్. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. నువ్వు కాలేజీకి పంపించి, ఉద్యోగాలకు పంపించి, నువ్వు అక్కడికి పంపించి, కోచింగ్ సెంటర్లకు పంపించి, ట్యూషన్లకు పంపించి, చాలా విన్నాను నేను. మా అమ్మాయిని ట్యూషన్ పంపించిన అక్కడ ప్రేమించిన, బుద్ధిగా చదువుకోవే అంటే నువ్వు అడగబోయి ప్రేమ 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 అంటావా? అక్కడ మంచి లేదబ్బా, అక్కడ ఏం లేదు, మంచి లేదు. నువ్వు చీకటిలో ఉండి నువ్వు బాగా వెలిగింపబడాలి బ్రదర్, నా బిడ్డ. రాంగ్ ప్రేయర్. నువ్వు చీకటిలోకి పంపించి నీ కూతుర్ని, నీ కొడుకుని, బ్రదర్ నా బిడ్డలు బాగా వర్ధిల్లాలి బ్రదర్, మంచి ఉద్యోగాలు రావు. ఇప్పుడే చెప్పేస్తున్నా, రావు. ఎప్పుడు వస్తాయి? నీవు నీ బిడ్డలు యెహోవా మందిరములో నాటబడితే 1 కాదు 10 ఉద్యోగాలు వస్తాయి. యెహోవా మందిరం అంటే ఎంత గొప్ప విషయము, యెహోవా మందిరం అంటే ఎంత ఆశీర్వాదము. మనం ఎదుగుతాం. ఆమేన్. మనం నాటబడేది మంచి స్థలాల్లో నాటబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. జేమ్స్ 1:21, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. జేమ్స్. ఎస్. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూడండి, నాటబడే దాని గురించి ఎక్కువగా దేవుడు ఈరోజు ఫోకస్ చేస్తున్నాడు. ద హోలీ స్పిరిట్ ఈస్ టెల్లింగ్ హౌ టు బి ప్లాంటెడ్, హౌ టు బి రూటెడ్ ఇన్ ఎ బ్లెస్డ్ ప్లేస్. ఎలా 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 సే ఫర్ ఎగ్జాంపుల్, దేవుడే రేపు నుంచి నాతో మాట్లాడబోకని చెప్తారు. మీరేం చేస్తారు? ఓకే ప్రభు అని వెళ్ళిపోతారా? ప్లీజ్ ప్రభు మాట్లాడయ్యా అంటారా? దేవుడు రేపు నుంచి మీ మీద అలిగాడు, నాతో ఒక 50 రోజులు మాట్లాడబాక పాప నువ్వు అన్నాడు. ఏం చెప్తావు నువ్వు? ఓకే అంటావా? అన్నా అంటావు నువ్వు? ఏమంటారు? నువ్వు మాట్లాడు, నువ్వు ఖచ్చితంగా మాట్లాడంటాం. మేబీ దేవుడు అటువంటి నిర్ణయానికి వచ్చాడేమో, నీతో రేపు నుంచి నేను మాట్లాడదలుచుకోలేదని. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? దావీదు. దేవుడికి ఇష్టం లేని పెళ్ళి. ఊరియాను చంపేసి మేడం గారిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు రోజు మాట్లాడే దేవుడు మాట్లాడడం ఆపేశాడు. ఏమైంది? ఏం చేసి తెలుసా? ఈ భార్య వద్దు వచ్చిన కానీ తలకనిపోయింది, గుండమ్మ తల్లి నువ్వు అటు అటుకెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఓని ఒకటే ఏడుపు ఏడుపు, మాట్లాడు 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 అని మొర్ర పెట్టుకొని ఏడ్చి బతిమలాడాడు. దెన్ ద లార్డ్ స్టార్టెడ్ టాకింగ్. ఆమెన్, ఆమెన్. సరే, ఇప్పుడు నేను కూడా మీ మీద అలుగుతున్నాను, నేను ఇంకా మాట్లాడి మనీతో అంటే ఓకే అన్నా అని మీరు జాగ్రత్తగా పద్ధతికి వెళ్ళిపోతారా? లేదంటే విసిగిస్తారా? విసిగించాలా? ప్లీజ్ మాట్లాడు, ప్లీజ్ మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నేను ఒక 100 సార్లు చిరాకిస్తానేమో, 101సారి సర్లే ఇంకోసారి అలా చేయకు జాగ్రత్త అని చెప్పి సమాధానపడి వెళ్ళిపోతాం. ఆమేన్. ఈరోజు మన ఆత్మలను మనం కాపాడుకొని చూడండి ఏమంటున్నాడు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. చాలుమా. ఎవరైతే వాక్యాన్ని వింటూ 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 బలపడుతూ 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 ఉంటే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకోగలరు. ఆమెన్, ఆమెన్. ఈరోజుకి నాకు తెలుసు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి బ్లాక్ మనీ లంచం చాలా వస్తుంది. ఆయన స్టార్టింగ్ ఉద్యోగం చేరిన రోజు నుంచి ఆయనకి బ్లాక్ మనీ వస్తూనే ఉంటుంది. అది ఆయన వృత్తి, అది ఆ డిపార్ట్మెంట్ అలాంటిది. చాలా కాలేజీలకి హెడ్, ఆయన ఇన్స్పెక్షన్ చేయాలి. నాకు తెలిసిన వండర్ఫుల్ ఆఫీసర్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, ఆంధ్రాలో ఉంటాడు.
ఆయన మొదటి రోజు నుంచి ఒకటే స్లోగన్. ఈమొచ్చి 1 లక్ష రూపాయలు తెచ్చింది, అయ్యా మా స్కూల్కి పర్మిషన్ ఇవ్వండి అని. ఎట్టిస్తారు తెలుసు పర్మిషన్లు? గ్రౌండ్ ఉండదు, ఫైర్ ఎగ్జిట్ ఉండదు, ఏమి తలా ఉండదు, తోకుండదు. అటువంటి స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు 10 లక్షలు తెస్తారు, నీకు ఒక 20 లక్షలు అప్పు ఉంటుంది, తీసుకుంటావు తీసుకోవా? ఆయన ఒకటే అంటాడు, అయ్యా నేను నీ దగ్గర తీసుకుంటే రేపొద్దు నేను చనిపోయిన తర్వాత నా దేవుడి ముందు నిలబడలేనయ్యా అన్నాడు. ఉద్యోగం చేరిన రోజు గెలిచాడు, బాగానే ఉంది. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఒక 20 లక్షలు తెచ్చారు. సార్ 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 మా స్కూల్ కొంచెం చూడండి సార్, మా కాలేజ్ కొంచెం చూడండి సార్ అంటే మళ్ళీ సేమ్ డైలాగ్, అమ్మా నేను దేవుడి ముందు నిలబడాలి, నేను తలెత్తుకొని తిరగలేను, దయచేసి ఆ డబ్బులు నాకు తేబాక అని మళ్ళీ రిజెక్ట్ చేశాడు. అట్లా ప్రతి ఇయర్ అతని దగ్గర డబ్బులు వస్తున్నాయి, అతను రిజెక్ట్ చేస్తున్నాడు. మొన్నే రీసెంట్గా వాళ్ళ భార్య గారికి ఆపరేషన్ అయింది. దానికి ఒక 5 లక్షల ఖర్చు, దానికి 5 లక్షల ఖర్చు. ఈ బాబు చేతిలో రూపాయి లేదు. అప్పుడే ఒక స్కూల్ నుంచి ఆఫర్ వచ్చింది, 5 lakhs సేమ్ అమౌంట్. మనమేమనుకుంటాం, అమ్మయ్యా పరిశుద్ధాత్ముడు పంపించాడు, అమ్మయ్యా సర్వశక్తి గల దేవుడు పంపించాడు అంటారా? అనరా? మామూలుగా అంటారు మనం. అయితే దేవుడు ఎంత మంచోడు, ఈడ నా భార్యకి ఆపరేషన్ అయితే దేవుడు డబ్బు ఈ రూపంలో కూడా వస్తుందా, వావ్ అని మనం అనుకుంటాం. కానీ ఆయన అనుకున్నాడు, భార్యకి ఒక పక్క ఆపరేషన్ జరుగుతుంది, ఆయన ఆఫీస్లో ఉన్నాడు. మళ్ళీ సేమ్ డైలాగ్, అయ్యా నేను నీ దగ్గర లంచం తీసుకుంటే నా దేవుడి ముందు నిలబడలేనయ్యా. నా జీవిత ఆశయం ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నిర్దోషిగా, బ్లేమ్లెస్గా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా నా తండ్రి ముందు నేను గర్వంగా నిలబడాలనుకుంటున్నానయ్యా, దయచేసి నాకు డబ్బులు ఇవ్వకండి అయ్యా అని పంపించేశాడు. మీరు చంపినా పర్లే, లేపేసిన పర్లే, నన్ను మీరు ఏం చేసిన పర్లే, నాకు వద్దయ్యా డబ్బు అని మొన్నే నిన్నే మాట్లాడాను. వావ్. అప్పుడప్పుడు కొన్ని చర్చలకి వెళ్ళి అట్లా వాక్యం చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఐ గాట్ అమేజ్డ్. వావ్, నీకు 20 సంవత్సరాల నుంచి ఒకటే శోధన వస్తుంది, నువ్వు ప్రతిసారి గెలుస్తున్నావు, ఏందిది? పాపం మేడం గారు, అవ్వగారు ఒక 5 సార్లు అడిగాడు, పడిపోయింది ఆమె. తినకూడదా ప్లీజ్ అంటే మా పక్కింటి ఆంటీ అడుగుతుంది, తినేయాలి, మళ్ళీ ఆంటీ ఫీల్ అవుతుంది. దిక్కుమాలిన ఆంటీ. పక్కింటి అంకుల్ అడుగుతున్నాడు బార్కి రమ్మని, రోజు అడుగుతాడు బ్రదర్ బార్కి రమ్మని, రోజు అడుగుతాడు నా ఫ్రెండ్ బార్కి రమ్మని. నా ఫ్రెండ్, అరే కూర్చొని తాగుదా, అరే నాకు లేదురా మావిడ తిడతారా, ఏం తిడతలేరా, కిల్లి వేసుకో తర్వాత, ఏం కాలేరా తాగురా, ఏం కాదు. రోజు అడుగుతున్నాడు, ఒక్కసారి కూడా తాగకపోతే నా ఫ్రెండు. నేను ఒకటే అంటాను, ఒక దినం వస్తుంది నువ్వు నీ దేవుడి ముందు నిలబడాలి, మర్చిపోయావా? మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకు కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయి. ఏం చేయాలా ఏంటి? ఇక్కడ ఆల్టర్ మీద నేను నిలబడి పలికిన మాటలు గుర్తు రావాలి మీకు యేసు నామములో. హల్లెలూయా. అప్పుడు ఎర్రి నవ్వు ఒక నవ్వాలి దయ్యం మీద. ఇలాంటిది వస్తుందని నాకు ఎప్పుడో తెలుసురా. 1 నెల క్రితం వాక్యం కూడా విన్నాను నేను. మా అయ్యగారు చెప్పారు, నువ్వు వస్తావని మా అయ్యగారు చెప్పారు. నేను రెడీగా ఉన్నా నీ కొరకు. యాక్చువల్లీ నేను నా దేవుడి ముందు నిలబడాలి, నాకు వద్దు పో అనాలే. ఆమెన్, ఆమెన్. ఏమన్నాడు యేసుప్రభుని? నువ్వు నాకు మొక్కేస్తే ఈ భూమంతా రాసిచ్చేస్తాను నీకు అన్నాడు. ఓ మై గాడ్, బంపర్ ఆఫర్ అబ్బా. యేసు ప్రభు ఛాన్స్ మిస్ చేసుకున్నాడు కదా. నీ బంపర్ ఆఫర్లు, నీ అన్నీ నాకు వద్దమ్మా, నువ్వు బయలుదేరన్నాడు. ఈరోజు మనము కూడా నీతి, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రతను మనము కూడా కాపాడుకునే విధంగా ఉండాలి. ఆమెన్. లోపల మనము నాటబడాలి. లోపల ఒక వ్యక్తి శోధించడానికి వస్తాడు, నీకు ముందు జవాబు ఎక్కడ తెలుసు? లోపల దొరుకుతుంది. పోదామా వద్దా, వెళ్దామా వద్దా, పడిపోదాం వద్దా, నిలబడదాం వద్దా, కూలిపోదాం వద్దా, పోదాం వద్దా, సినిమా పోదాం వద్దా, లోపల వస్తుంది ఆన్సర్.
అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు, మనము లోపల నాటబడాలంటున్నాడు. లోపల నాటబడాలి.